షెడ్యూల్ ప్రకారం షెడ్యూల్ అయితే మన మీటింగ్లో డిస్కస్ చేస్తారు. దానివల్ల ఫస్ట్ వీక్లో మొదలుపెట్టారు. ఫైనల్ డిసెంబర్ అవుతుంది. డిసెంబర్కి 26 25 అవుతుంది. అదే సార్ కొన్ని టెక్నికల్ సొల్యూషన్స్ ఉన్నాయి సార్. ఆ ఎఫ్రీ ఎండీని కూడా పిలిచాను సార్ మీటింగ్కి. మేము సార్ వెర్టికల్ జాయింట్స్ ఉన్నప్పుడు డాక్టర్ మన డెత్ ఫిల్ చేసేటప్పుడు అనేది సిడబ్ల్యూస్ వాళ్ళు అంటారు. అది కనుక వాళ్ళు ఒప్పుకుంటే ప్రాబ్లం లేదు సార్. మనకి అడ్వాన్స్ 6 months ఒప్పుకుంటారో లేదనేది ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చారు కాబట్టి దీని నాకు గివెన్ రైట్ పేపర్ మీద రాయలేదు. అదే ఇంకా నాట్ కామన్ బై యూస్ డోలర్ కాంపాక్టెడ్ కాంక్రీట్లోనే ఒప్పుకోరు సార్. అది మరి దీంట్లో ఒప్పుకుంటారు లేదనేది ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ చెప్పారంటున్నారు కానీ బట్ ఫర్ కన్సర్న్ పేపర్ మినిట్స్ మనకి సార్ 1 lakh దాటి 15 రోజుల్లో ఎంత వస్తుంది వాటర్ 40,000 దాటి 15 రోజులు దాటి 15 రోజుల కన్నా ఎక్కువ ఏ ఇయర్లో కూడా లేదు. సో మనకి విలువ 1 lakh అయితే పంపింగ్ నడుస్తుంది. పంపింగ్తో డైరెక్ట్ ఫ్యాన్ వల్ల వర్క్స్ రావట్లేదు సార్. వర్క్స్ కనబట్టలేదు సార్. కనబడట్లేదు సార్. మీరు బ్యాక్ మీ వాటి వస్తాం సార్. మీరు ఇటు రావాలి సార్. పర్వాలేదు సార్. ఎలా వచ్చిన అంటే మిషనరీ కనబడలేదు సార్. ఇక్కడ సరిపట్లేదు. అలా రాని సార్నే రాని లైన్ అప్ అవుతే ఆయన కావాలి. కొద్దిగా సారు అవతల తీసుకోండి అయింది సార్ డౌన్ అయిపోయారు. అందరూ వెనకాల సార్ లిటిల్ బిట్ సార్ లిటిల్ బిట్ ఫార్వర్డ్ సార్. ఓకే సార్ కెమెరా వస్తుంది. తీసుకో ఇప్పుడు తీసుకో కృష్ణ మంచిగా తీసుకో. ఓకేనా సార్? ఒకసారి అది చూడండి సార్. కొద్దిగా అనుకున్నాను బాగా
వయసు ప్రశ్న ఐడేసుకొని ముందుకు వెళ్ళిపోతుంది. మేమేం తీయాలి? సార్ తీయం సార్. సార్ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ సార్ చూపించండి. కృష్ణ వెనక పెట్టి కెమెరా నువ్వు సార్. Hello.
రివర్స్ పెట్టారు సార్. యాక్చువల్గా ఇది గ్యాప్ ఉంది సార్. ఈ హిల్లక్ నుంచి ఈ హిల్లక్ అది సార్ యాక్చువల్గా. ఈ అదర్ సైడ్ హిల్లక్ ఏమో ఇది సైడ్. యాక్చువల్గా ఇట్లా ఉండాలి. అప్ స్ట్రీమ్ కవర్ డ్యామ్ ఇటు సైడ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ కూడా అటు సైడ్ వస్తుంది సార్. ఏదైతే ఈ గ్రీన్ కలర్ ఉందో ఇదంతా క్లియర్ ఇచ్చి సార్. ఈ రెడ్ కలర్ నుంచి రావడానికి అవకాశం ఓకే, మీరు ఈ పక్క వచ్చేయండి, అందరూ ఈ పక్క వచ్చండి, ఒక పక్క వచ్చేయండి, మీరు సైడ్ ఉండండి. మీరంతా వచ్చేసేది ఎట్లా? వాళ్ళు కూడా లోపల పెట్టాడు, వచ్చి చూసుకో, అందరూ చూసుకొని ఓపెన్ చేయమో ఆ దగ్గర ఆ పక్క నిలబెట్టుకోనండి. క్యారియా అంతకుముందు మనం వర్క్ చేసినప్పుడు ఉన్న ఫోటోలు సార్. ఇవన్నీ పాత ఫోటో. ఇదేమో యాక్చువల్గా గ్రాబింగ్ అంటాం సార్. అంటే రాక్ వరకు దీంతోనే మట్టి తీస్తాం సార్. ఒక్కోసారి ఒక 20 మీటర్స్ 30 మీటర్స్ వెళ్ళినప్పుడు 1000 మీద కట్టర్ కూడా వాడతాం సార్. కట్టర్ ఏమో అది సార్ యాక్చువల్గా రాక్ లో మనం కట్ చేసేది కానీ ఎక్కువ డెప్త్ అయినప్పుడు కానీ దాన్ని కట్ ఇది మనము ఎందుకంటే ఆల్మోస్ట్ 40 మీటర్స్ సబ్స్టెన్షియల్ లెంగ్త్ ఉంది సార్. 60 మీటర్స్ వరకు ఉన్నది ఒక 30-40% ఉంది సార్. ఒక 10% మాత్రమే మనకి ఆల్మోస్ట్ 90 మీటర్స్ డెప్త్ లో. సో ఇవి ఇట్లాంటివి 3 మిషన్స్ దే ఆర్ ప్రొక్యూరింగ్ సార్. ఇప్పుడు ఈ అసెంబ్లీ ఏంటంటే 1.5 మీటర్స్ విడ్త్ సరిపోయేలాగా ఉండాలి సార్. విడ్త్ అది ఇప్పుడు ఆ అసెంబ్లీ ఇప్పుడు ఇంపోర్ట్ చేశారు సార్. అది వచ్చింది ఎక్విప్మెంట్. ఈ కటర్ ఎక్విప్మెంట్ అంతా దాన్ని ఫిట్ చేస్తున్నారు సార్. ఇది ఫిట్ అయ్యేటప్పటికి 28కి ఎప్పటికీ అవుతుంది అంటున్నారు సార్. మనము ఫస్ట్ వీక్లో మొదలు పెడదాం సార్. ఉదయం గ్యాలరీ వాక్ చేసినప్పుడు చేస్తాం సార్. ఒక మిషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు యాక్చువల్గా లెఫ్ట్ స్ట్రీమ్ సైడ్ కాపర్ డ్యామ్, డౌన్ స్ట్రీమ్ సైడ్ కాపర్ డ్యామ్ సార్. ఇది ఒరిజినల్గా ఉన్న డయాఫ్రామ్ వాల్ కవర్ అయిన తర్వాత మనకి ఇట్లా 2 ప్లేసెస్లో డ్యామేజ్. సో ఈ పోర్షన్స్ అన్నింటిలో కూడా రింగ్ ఉన్న ప్లేసెస్లో బాగా డీప్గా కవర్ అయింది సార్. వీటిని ఈ విధంగా శాండ్తో ఫిల్ చేయడం అదంతా కూడా శాండ్ ఫిల్లింగ్ ప్రాసెస్. తర్వాత ఇట్లా మనము వీటిని మన కన్సాలిడేట్ చేసాం. ఇదంతా కూడా వైబ్రో కాంపాక్షన్ తోటి కన్సాలిడేట్ చేసాం. ఇప్పుడు డయాఫామ్ వాలే కాకుండా వైబ్రో కాంపాక్షన్ కానీ శాండ్ ఫిల్లింగ్ కానీ వాట్ ఈస్ ద అడిషనల్ కాస్ట్? దగ్గర 300 crores. ఇది ఒక 300, అది ఒక 990, 1200. టోటల్గా కవర్ వల్ల అయినా ఎఫెక్ట్ వల్ల అయినా ఇది 2000 crores కింద 2000 crores హెడ్స్ రాయండి. 200 crores ఇప్పుడు వాళ్ళు 12,000 crores ఇచ్చిన దాంట్లో ఇంక్లూడ్ చేశారు. ఇట్స్ ఓకే. ఐఎమ్ ఆస్కింగ్ నష్టం ఎంత? 2000 crores హెడ్ వైజ్. అది వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ వర్కింగ్ ప్లాట్ఫామ్ రెడీ అయ్యి గైడ్ బండ్ జరుగుతున్నాయి సార్. కాంక్రీట్ గైడ్ వాల్స్ సార్ ఇప్పుడు ఇటువైపు ఏమో టెస్ట్ చేస్తున్నారు సార్. ఇందాక చూసాను. ఈ టెస్ట్ అవడంతో ఈ బండి ఇటు కూడా మొదలు పెట్టింది సార్. ఇటువైపు ఏమో వాళ్ళు డెసిషన్ అది ఓడోమీటర్ వేరే టెస్ట్ సార్. క్లియర్ ఇచ్చి ఈ క్లియర్ ఇచ్ లో ఈ రిజల్ట్స్ వచ్చినా ఇక్కడ ఏం పని జరగలేదు సార్. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ కూడా జరగలేదు. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ చేసి మనం బండి వేసి తర్వాత డయాఫ్రామ్ చేయాలి సార్. ఇదంతా మనకి why you are going one area clay, one area sand? What is the reason? ఇక్కడ ఏమైందంటే సార్ అప్పుడు ఫస్ట్ లో ఇదంతా క్లే సార్. మన ఫ్లడ్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ క్లేస్ కవర్ అయిపోయి శాండ్ జరిగింది సార్. దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి అలా చేయాలి. ఆ శాండ్ చేరేటప్పుడు కింద క్లే ఉన్నది. కింద క్లే ఉండి ఈ శాండ్ లో మనం వైబ్రో కాంపాక్షన్ చేస్తే క్లేలోకి వెళ్తలేదు. దానివల్ల ఎఫికసీ ప్రాబ్లమ్ వస్తుందని దానికి ఓడోమీటర్. ఇది ఒరిజినల్ గా క్లే ల్యాండ్. ఒరిజినల్ క్లే సార్. క్లే ల్యాండ్ అది శాండ్ ల్యాండ్. ఇదంతా మనం ఫ్యాన్ ఫిల్ చేసినప్పుడు ఇదివరకు మనము డయాఫ్రామ్ వాల్ వేసినప్పుడు దీస్ ఆర్ ద ప్యానల్స్.
ఆల్మోస్ట్ 190 మీటర్స్ డెప్త్ వరకు లాస్ట్ ఇది అప్రాక్సిమేట్లీ ప్రొఫైల్. ఇప్పుడు కూడా సేమ్ రిప్లికేషన్. ఇదంతా రాక్, ఇదంతా రాక్. అది ఇటువైపు సార్, ఇది చెప్తే ఇటువైపు. అదే ఇప్పుడు ఆపరేషన్ ప్లాట్ఫామ్ ఈ విధంగా 40 మీటర్లు పెట్టి మనం తయారు చేసింది. ఇదంతా క్లే ఫిల్ చేసి ఈ విధంగా వాల్స్ కడతాం సార్. దీంట్లో ఆ మిషన్ ఉన్న దీన్ని గ్రాబింగ్ తోటి దీన్ని తీసుకుంటూ హోల్ బిల్ చేసుకుంటూ వెళ్తాం. మొత్తం ఫిల్ చేసి తర్వాత దాన్ని ఇది చేసేటప్పుడు ఈ కొలాబ్స్ అవ్వకుండా బెంటనర్స్ అనేది మొత్తం ఫిల్ చేసేస్తాం. సో ఈ బెంటనర్స్ కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు సార్. సో దట్ ఈ శాండ్ ఇలా మిక్స్ అయిపోయినవన్నీ క్లీన్ చేసి మళ్ళీ బెంటనర్స్ అనేది వచ్చేలాగా చేస్తాం. సో ఇది వాటర్ కంటే కూడా హైయర్ డెన్సిటీ లాగా వాల్ టు వాల్ మొత్తం అది వచ్చేటట్టు చూస్తారండి. మీరు అడిగారు కదా సార్, ఇది ఒరిజినల్ ప్రొఫైల్. మన ఎగ్జిస్టింగ్ ఇదివరకు మనం తీసుకున్నప్పుడు లాంటి ప్రొఫైల్ ఇది సార్. ఈ బాటమ్ లైన్ ఏదైతే కనిపిస్తుంది అది రాక్ ప్రొఫైల్ సార్. ఇదంతా ఈ కలర్లో ఉన్నదంతా కూడా శాండ్ సార్. శాండ్ తర్వాత రాకే సార్ ఈ పోర్షన్ అంతా. ఈ రెడ్ కలర్లో ఉన్నది, బ్రౌన్ కలర్లో ఉన్నది ఇది క్లే సార్. సో ఇది ఆల్మోస్ట్ మనకి 1020 మీటర్స్ దగ్గర నుంచి ఈ 1620 వరకు కూడా ఇదంతా క్లే రీచ్ కింద ఉంది సార్. ఈ పోర్షన్లో మనం చేసేటప్పుడు కొంత అంతకుముందు ఇది పైదాకా ఉండేది సార్. కవర్ అయినందువల్ల ఇది కొంత పైన శాండ్ మ్యాట్ వేసేసింది సార్. ఇప్పుడు ఏమైందంటే మనం ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే కొన్ని చోట్ల పైన శాండ్ తర్వాత క్లే కింద వస్తుంది. కిందకి పెనిట్రేట్ అవుతుంది. సరిగ్గా పెనెక్ట్ కావట్లేదు. స్టోన్ వాటిలో క్లేలో ట్రీట్మెంట్ డిఫరెంట్ సార్. స్టోన్ కాలమ్స్ అని రాయి ఇట్లా హోల్ వేసి రాడ్ ఫిల్ చేస్తారు. సో ఇక్కడ ఏం చేయాలనేది అసలు కన్ఫ్యూషన్. లాస్ట్ 3 years డెసిషన్స్ నాట్ పెట్టింది. మన ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వచ్చిన తర్వాత మీరు అంత మటుకెళ్ళి కింద కాంపాక్ట్ అయింది కాబట్టి దట్ షుడ్ నాట్ ఎనీ ప్రాబ్లం అన్నారు. ఆ కాంపాక్ట్ ఎంత మటుకు అయింది అసెస్ చేయడానికి ఓడోమీటర్ టెస్టింగ్స్ అని చేస్తున్నారు సార్. అది మంత్ అన్ని రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం విల్ టేక్అప్ ద జాబ్స్. ఇది డ్యామ్ సెక్షన్ కొత్తగా కట్టబోయే డ్యామ్ మళ్ళీ ఆ సైడ్ ఇదేమో పాత డయాఫ్రామ్ వాల్ సార్. కొత్త డయాఫ్రామ్ వాల్ పెడుతున్నాం సార్. ఈ రెండింటి మధ్య 6 మీటర్లు పెడుతున్నాం సార్. ఈ కోర్లోకి 2 ఉంటాయి సార్. ఐఐటి తిరుపతి ప్రొఫెసర్ సార్. డివాల్ డిజైన్ మిక్స్ వీళ్ళు కాంక్రీట్ మిక్స్ ఏదైతే డివాల్ వేస్తామో వాట్ ఇస్ యువర్ నేమ్? రాహుల్ సార్. రాహుల్ తయారు చేసి పివై తాలూకా యాక్సెప్టెన్స్ తీసుకొని ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ యాక్సెప్టెన్స్. యా ఓకే రా. మనం 700 మీటర్స్ తిన్నాం సార్. మొత్తం 1450లో 700 ఫస్ట్ వచ్చిన ట్రెంచ్ కట్ మా దాంతో ఇటువైపు మొత్తం మొదలు పెడతాం. తర్వాత వాళ్ళకి వస్తే 2వ సైడ్ మొదలు పెడతాం సార్. ఆ జోన్ డిసైడ్ చేయాల్సి ఉంటుంది సార్. దానికి ఇంకో ట్రెంచ్ కట్. సో 3 ట్రెంచ్ కట్టతో కంటిన్యూస్ యాక్టివిటీ ఉంటుంది. డిసెంబర్ ఇన్ ఆల్ ప్రాబిలిటీస్ వర్క్ విల్ బి కంప్లీట్. వాట్ మ్యాక్స్ ఓకే. ఇది అప్స్ట్రీమ్ అంతకు ముందు ఉన్నది కొత్తది. ఇదేమో ఎగ్జిస్టింగ్ రెడ్ లైన్. కొత్తగా అయిపోయేదేమో రెడ్దేమో ప్రపోజల్ సార్. ఇదేమో అంతకు ముందు ఇది సార్. మనము 6 మీటర్స్ గ్యాప్ పార్క్. తర్వాత కటర్ చూపించాను కదా, అది కట్ చేసి 2 మీటర్స్ ముందు ప్యానల్స్ డ్రిల్ చేస్తాం సార్. దాని ప్రైమరీ ప్లానల్స్ ఉంటాయి. మధ్య
రెండో క్వశ్చన్ సార్, ఇది అది మన జనవరి 25 నుంచి సెకండ్ మిషన్ ఇటు పెడతారు సార్. అప్పుడు సెకండ్ మిషన్ ఇది మీటర్స్ వరకు టార్గెట్ సార్. ఈక్వల్ మిషన్ పనిచేస్తారు దాంతో ముందే ఈ హిల్ టు ఎగ్జాక్ట్ గా 20. 1750 ఏమో టోటల్ లెంగ్త్, ఇదేమో 1400. ఓకే.